ఈ యొక్క మట్టల ఆదివార ప్రాతకాల ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి కట్లు అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిజంగా మనము ఏ కట్ల చేత కట్టబడి ఉన్నాం, ఎలా విడిపించబడాలో కూడా, ఎవరి ద్వారా విడిపించబడాలి ఆ కట్ల అనేది కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. అందుకోసమే చదువుబడిన లేఖనాన్ని మరొకసారి చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము మరి 1 నుంచి 7 వచనాల వరకు ఒక్కసారి చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనై చిన్న గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చి చూనాడు. సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. చాలనా. ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గాడిద అంటే దేనికైనా పనికొస్తుందా అండి? పనికొస్తుందా? పనికి రాదు. అది అందరి చేత చీకొట్టే విధంగా ఉంటుంది. కానీ పనికిరాని దానిని, ఎన్నిక లేని దానిని, ఎందుకు పనికిరాని దానిని దేవుడు తన భారవాహనంగా ఎన్నుకున్నాడు, వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కూడా అనేకమైనటువంటి కట్ల చేత కట్టబడి ఉంటాం. ఎందుకు పనికిరాని వారంగా ఉంటాం. పాపపు కట్ల చేత, రోగపు కట్ల చేత, మంత్రపు కట్ల చేత, దయ్యపు కట్ల చేత, మరణపు కట్ల చేత కూడా కప్పబడి ఉంటాం. అయితే పనికిరాని నిన్ను నన్ను కూడా దేవుడు వాడుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. నిన్ను కూడా దేవుడు తన పనిలో ఎన్నుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అయితే ఈ చదువుకున్న లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ గాడిదను గురించి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, గాడిదలు ఎన్ని రకాలు ఉంటాయండి? సార్ గత సంవత్సరం చెప్పాడు ఆరాధనలో, గుర్తుందా? వచ్చాము, పోయాం. ఏం చేసుకుని తిన్నామంటే మటన్, చికెన్. అవునా? కాదండి. సరే, అదంతా పక్కకు వదిలేసే ఎన్ని గాడిదలు ఉన్నాయి? 3 గాడిదలు ఉన్నాయి. ఏ గాడిద? కంచెర గాడిద, అడవి గాడిద, ఊరు గాడిద. ఈ గాడిదలు ఎలా, దేవుడు ఏ గాడిదను ఎన్నుకున్నాడండి? కంచెర గాడిదను ఎన్నుకున్నాడా? అడవి గాడిదను ఎన్నుకున్నాడా? కానీ ఊరు గాడిదను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడండి. అది అనేకమైనటువంటి కట్ల చేత ఉంది, పనికిరానిదిగా ఉంది. ఎవరు కూడా దాన్ని దేనికి వాడని విధంగా ఉంది. నిజంగా పనికిరాని వారిని ఏదైనా పిలుచుకుంటారా? పనికి పిలుచుకోరు. కానీ అది ఎంతగానో దేవుని పనిలో వాడబడినట్లు మనం చూస్తున్నాం. అయితే అందుకోసమే యేసు ప్రభుల వారు తన శిష్యులకు ఆజ్ఞాపించి చెప్తున్నారు, మీరు యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు
తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్నటువంటి గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే ఏ గాడిద కనబడుతుందంట? కట్టబడి ఉన్న గాడిద. ఊరి గాడిద, దాన్ని వదిలేయరండి, దాన్ని కట్టి పెట్టింట. ఆ కట్టబడి ఉన్న గాడిద మీకు కనబడుతుంది. వెళ్ళండి, వెళ్ళి తన యజమానితో చెప్పి దాన్ని నా యొద్దకు తీసుకురండి అని యేసు ప్రభుల వారు అక్కడ సెలవిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అంటున్నాడు. ఆ వాటిని విప్పి నా యొద్దకు, నిజంగా పాపపు కట్ల చేత కట్టబడి ఉన్నప్పుడు మనము మన కట్లన్నిటిని కూడా తీసివేసుకొని యేసు యొద్దకు వచ్చేవారిగా ఉండాలి. యంత్రం వినిపిస్తూ ఉంటుంది, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రండి. మీరు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నారో, మంత్రపు కట్ల చేత కట్టబడి ఉన్నారా, మరి సాతాను కట్ల చేత కట్టబడి ఉన్నారా, అపవాది కట్ల చేత కట్టబడి ఉన్నారా, రోగపు కట్ల చేత కట్టబడి, ఏ కట్ల చేత కట్టబడి ఉన్నా కూడా ఆ కట్లన్నిటిని విప్పుకొని మీరు నా యొద్దకు రండి అంటూ ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? వస్తూ ఉన్నామా? కానీ ఇక్కడ శిష్యులు ఏం చేశారు? ఆ కట్టబడి ఉన్న గాడిదను ప్రభుల వారి యొద్దకు తీసుకొని వచ్చినట్లు, తన పనిలో వాడబడినట్లు మనం చూస్తున్నాం. గాడిద దేనికి పనికొస్తుందండి? సాకలు వాళ్ళు బట్టలు మోయడానికి మాత్రమే పనికి వస్తుంది. అయితే గాడిదలో ఏమి ఉందంటే తగ్గింపు జీవితము ఉంది. అందుకోసమే అన్నిటిలో కన్నా శ్రేష్టమైనదిగా గాడిదను మాత్రమే ఎన్నుకున్నాడు. అది ఎంతగానో తగ్గించుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. మరి నీళ్ళల్లో కూడా తగ్గింపు విధానము ఉంటే ప్రభువు తన పనిలో వాడబడడానికి సమర్థుడుగా ఉంటున్నాడు. దానిలో ఏమి ఉందంటే విధేయత ఉంది. నిజంగా నీలో విధేయత ఉందా అండి? ఉందా? దేవుడు నీలో విధేయత ఉంటే దేవుడు నిన్ను తన పనిని చేయించుకోవడానికి వాడుకునేవాడుగా ఉంటున్నాడు. గాడిదలో తగ్గింపు ఉంది, విధేయత ఉంది, క్రమము ఉంది. అంత మాత్రమే కాకుండా తన పనిలో వాడబడినటువంటి ఒక వాహన సాధనముగా కూడా ఉంది. మరి నీవు నేను ఈరోజు ఏది రీతిగా ఉంటున్నామో, ఎలా ఉంటున్నామో ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా సమయం లేదు, కానీ ఏం చెప్పాలో కూడా అర్థం కాని స్థితి. అయితే మనం రెండు చూసుకొని ముగించేసుకుందామండి. నిజంగా కీర్తనల గ్రంథము 116వ సంకీర్తన 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. ఒకసారి త్వరగా చదవండి. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లను విప్పి ఉన్నావు. చాలండి. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ పాపపు కట్లన్నిటిని కూడా ప్రభుల వారు విప్పుతున్నాడు. ఎప్పుడు విప్పుతున్నాడు? ఆయన సేవకులుగా, ఆయన సేవకురాలిగా ఉన్నప్పుడు నీలో ఉన్న పాపపు కట్లన్నిటినీ కూడా ప్రభుల వారు విప్పడానికి సమర్థుడుగా ఉండి తన పనిలో వాడబడడానికి నిన్ను సాధనముగా చేసుకుంటున్నాను. కానీ నీవు నేనేం చేస్తున్నాం? ఆయన సేవకులము అంటున్నావు, ఆయన సేవకురాలివి అంటున్నావు, కానీ నీలో ఉన్న పాపపు కట్లను తీసివేసుకోలేకపోతున్నావు. పాత రోత జీవితాన్ని తొలగించుకోలేకపోతున్నావు. విధేయత కలిగి జీవించలేని స్థితిలో నీవు ఉంటున్నావు. తగ్గింపు కలిగి జీవించలేని స్థితిలో నీవు ఉంటున్నావు. కానీ ఈ దినాన మనమందరము కూడా, ఈ మట్టల ఆదివారములో మనమందరము కూడా ఏమి నేర్చుకోవాలంటే తగ్గింపు జీవితమును నేర్చుకోవాలి. ఆ తగ్గింపు జీవితము ఎప్పుడు వస్తుందంటే దేవుని సేవకుడిగా, సేవకురాలిగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే భయము భక్తితో ఆయనను సేవిస్తామో పాపపు కట్లన్నిటినీ కూడా మనలో నుండి మనము తీసివేసుకునే వారిగా ఉంటాము. మనలో పాపము చేత ఉంటే దేవుని సేవకురాలిగా, సేవకునిగా మనం ఉండలేమండి. అందుకోసమే ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఉన్న పాత రోత జీవితాన్ని ఇది నాన్న తీసివేసుకో. పశ్చాత్తాపం కలిగి జీవించు. దేవుడు నిన్ను తన పనిలో ఒక సాధనముగా వాడుకుంటాడు. నీకు కావలసిన, నిన్ను అనేకుల ఎదుట ఎలా ఉంచుతాడంట? ఘనమైనటువంటి వ్యక్తిగా
ఉంచుతాడు. నిజంగా పనికిరాని గాడిదను ఘనమైన దానిగా ఎంచినట్లు మనం చూస్తున్నాం. మరి నిన్ను కూడా ఆ రీతిగా వాడుకోవాలంటే నీలో ఉన్న పాపపు కట్లన్నిటినీ, పాపపు జీవితాన్ని, పాత రోత జీవితాన్ని తీసివేసుకునే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి. నిజంగా మనలో ఏముందంటే పేరుకు మాత్రము ప్రభువా నేను నీ సేవకుడినయ్యా, నీ సేవకురాలినయ్యా, నీ ప్రియ విశ్వాసినయ్యా, నీ ప్రియ బిడ్డనయ్యా అంటున్నావు, కానీ పాపపు జీవితాన్ని తీసివేసుకోలేకపోతూ ఉంటున్నావు. కానీ ఘనమైన వ్యక్తిగా నన్ను వాడుకో ప్రభువా అంటున్నావు. వాడుకుంటాడా? వాడుకోడండి. నువ్వు ఘనమైన వ్యక్తిగా ఉండాలంటే పాత రోత జీవితాన్ని తీసివేసుకోవాలి. ఈ లోకపు మాలిన్యాన్ని కడిగి వేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడే దేవుడు తన పనిలో నిన్ను వాడుకుంటాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుందాం. చదవండి అన్న. చాలన్నా. ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేష సంతానమా, మీరిక్కడికి రండి. ఎక్కడికి రావాలంట? దేవుని యొద్దకు రావాలంట. దేవుని యొద్దకు వస్తే నీలో ఉన్నటువంటి ఆ యొక్క మంత్రపు కట్లన్నీ కూడా తెగిపోతాయి. వేషధారణ జీవితాన్నంతా కూడా తీసివేసుకుంటావు. నిజంగా మనము శ్రేష్టమైన వాటిగా ఉండాలి. నిజంగా గాడిదైతే ఒకప్పుడు దేనికి పనికిరాదు, అది ఎందుకు పనికిరాదు, అది ఒక బరువును మోసేదిగా ఉంది, అది ఎప్పుడూ కూడా కష్టించేదిగానే ఉంది. కానీ దేవుడు దాన్ని ఎందుకు వాడుకున్నాడంటే దానిలో ఉన్న విధేయతను బట్టి, దానిలో ఉన్న తగ్గింపు జీవితాన్ని బట్టి, దానిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి మనసును బట్టి దేవుడు ఆ గాడిదను వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాము. మరి దానిలో ఎలాంటి లోపము లేదండి. మనలో లోపం ఉంది కనుకనే దేవుడు తన పనిలో మనల్ని ఒక సాధనముగా వాడుకోలేకపోతూ ఉంటున్నాడండి. నిజంగా ఈ దినాన మనము నేర్చుకోవలసినది ఏమిటంటే మనలో ఉన్న మంత్రపు కట్లన్నిటినీ కూడా ఏం చేయాలి? తీసివేసుకోవాలి. అందుకోసమే కట్లు విప్పబడిన గాడిదను మనం చూస్తూ ఉంటాం. ఈ దినాన నీలో మంత్రపు కట్లు ఉన్నాయా? ఆ కట్లన్నిటిని కూడా ఎవరు విప్పుతున్నారు? ప్రభుల వారే విప్పుతున్నారు. అందుకోసమే మంత్ర ప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వ్యభిచారాన్ని కూడా దేవుడు తీసివేయడానికి సమర్థుడు అనేది జ్ఞాపకం. వేష సంతానమా, మీరిక్కడికి రండి. ప్రభు యొద్దకు వస్తే మీలో ఉన్నటువంటి ఆ కట్లన్నిటిని కూడా ప్రభుల వారు తీసివేసేవాడుగా ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిన్ను ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉంచుతూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మనలో శ్రేష్టత లేదు, కానీ దేవునికి ఇష్టకరంగా ఉండాలని చూస్తున్నాం. దేవునికి ఇష్టకరంగా ఉండాలంటే మనలో దేవునికి ఆయాస్కరమైన జీవితాన్ని తీసివేసుకోవాలి. నీలో ఈ లోక సంబంధమైన జీవితము ఉంటే దేవుడికి నువ్వు ఇష్టకరంగా ఉంటావండి? ఉంటావా? ఆ గాడిదలో అనేకపు పాపం ఉంటే ఆ గాడిద ఒకవేళ దేవుడు తన పనిలో సాధనంగా వాడుకుంటాడా? వాడుకోడండి. నిజంగా అది ఇష్టకరంగా ఉంది కనుక, శ్రేష్టమైనదిగా ఉంది కనుక, మంచి హృదయముతో ఉంది కనుక, మరి అది తగ్గింపు కలిగి ఉన్నది కనుక దేవుడు ఆ గాడిదను వాడుకున్నాడు. నువ్వు నేను మనమందరం ప్రభువా ఎందుకు పనికి రానిదాన్నయ్యా, ఎందుకు పనికి వాడనయ్యా, అందుకోసమే నువ్వు నన్ను కూడా ఆ గాడిదనే వాడుకున్నావు. ఈ దినాన నువ్వు నన్ను నీ జయప్రవేశంలో వాడుకోవడానికి ఒక సాధనంగా నన్ను వాడుకో ప్రభువా. యెరూషలేము జయప్రవేశంలో గాడిదను వాడుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఖర్జూరపు మట్టలను, ఈత చెట్ల కొమ్మలను పరిచి యేసు ప్రభుల వారికి జయము అని కేకలు వేసిన. మరి ఈ దినాన నువ్వు ఒక ప్రభువును స్తుతించే బిడగా ఉండాలి నీలో ఏమో ఉండకూడదంట? వేషధారణ ఉండకూడదు, మంత్రపు కట్లు నీలో ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా వ్యభిచారము అనేది నీలో ఉండకూడదు. వాటిని ఎప్పుడైతే తీసివేసుకుంటావో ప్రభు పనిలో ఈ దినాన నిన్ను కూడా ఆ గాడిదను వాడుకున్నట్టు ఒక సాధనముగా వాడుకుంటూ ఆయనను జయము కలిగే విధముగా నువ్వు ఈ దినాన దేవుని
దేవుణ్ణి స్తుతించే బిడగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 13వ అధ్యాయము మరి 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధింపబడిన అబ్రహాము కుమార్తె అయిన ఈమె విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. చాలండి. ఈ చదువుకున్న లేఖనంలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కనపడుతున్నాడండి? రోగము కట్ల చేత కట్టబడి ఉన్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. నిజంగా ఈ మనలో కూడా అనేక రోగములు ఉంటాయండి. ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఈ రోగపు కట్లన్నిటిలో నుండి మనకు విడుదల కలగాలి అంటే మనం ఎవరి యొద్దకు రావాలంట? దేవుని యొద్దకు రావాలంట. నిజంగా మన రోగపు కట్లన్నీ కూడా విడిపింపబడాలి అంటే ఆయనను స్తుతించేవారిగా ఉండాలి, ఆయన యొద్దకు చేరేవారిగా ఉండాలి, ఆయనను వేడుకొనే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా మనలో ఉన్న పాపపు కట్లను మనము ఏం చేయాలండి? తీసివేసుకోవాలి. రెండోదిగా మనలో ఉన్నటువంటి ఏం కట్లండి? మనం కూడా అనుకుంటాం, ఎవరో నాకేమో మంత్రించారబ్బా అనుకుంటారా? అనుకరా? నేను ఇంకా అదంతా వెళ్ళను, కానీ వాక్యం వరకే చెప్తున్నాను. మనలో ఏం కట్లను తీసేసుకోవాలి? మంత్రపు కట్లను, వ్యభిచార కట్లను, వేశ్య కట్లను తీసివేసుకోవాలి. అప్పుడే దేవుడు నిన్ను కూడా తన పనిలో ఒక సాధనముగా వాడుకుంటాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది కూడా లేదు. నువ్వు పనికిరాని దానివే, ఎన్నిక లేని వాడవే, అయినా కూడా ప్రభువు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు నీలో ఉన్నటువంటి కట్లను తీసివేసుకోవడం లేదు, నీలో ఉన్న కట్లను విప్పించుకోవడం లేదు. కానీ దేవుడు మన కట్లన్నిటిని కూడా తొలగించాలి అంటే మనలో ఏమో ఉండాలంటే తగ్గింపు ఉండాలండి. అందుకోసమే తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును. ఈ గాడిద ఎంతగానో తగ్గించుకుంది కనుకనే ఇది అందరి ఎదుట హెచ్చింపబడినట్లు ప్రభు పనిలోనే ఒక సాధనముగా